Construct the table of 4 by using broomsticks. By using broomsticks in third class. అమ్మా మనం ఇప్పుడు ఈ చీపురు పుల్ల ఉపయోగించి టేబుల్ తయారు చేస్తాం. ఫోర్త్ టేబుల్ని తయారు చేస్తాం. దీనికోసం మనం ఇట్లా ఫోర్ టేబుల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇట్లా స్ట్రైట్గా ఎన్ని స్టిక్లు పెట్టుకోవాలి? ఎన్ని పెట్టుకోవాలమ్మా? పెట్టు. 1 2 3 4. 4 టేబుల్ తయారు చేస్తే 4 స్టిక్స్ పెడతాం. 5 టేబుల్ తయారు చేస్తే 6 టేబుల్ తయారు చేస్తే ఓకే. నువ్వు ఏ టేబుల్ తయారు చేస్తావో అన్ని స్టిక్స్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు టేక్ 1 స్టిక్. ఒక్క స్టిక్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ఏమనాలి? 4 1 జా అనాలి. ఏమనాలమ్మా? 4 1 జా వచ్చినప్పుడు ఎన్ని వచ్చే కార్నర్స్ లెక్క పెట్టండి. 4 1 జా 4. ఇప్పుడు ఇంకొక స్టిక్ పెట్టామనుకో, పుట్టి అనదర్ స్టిక్. 2 స్టిక్స్ పెట్టాం కాబట్టి ఏమనాలి? 4 2 జా. 4 2 జా అనేటప్పుడు ఇంకా ఎన్ని వచ్చాయి? 4 లెక్క పెట్టుకో. 4 2 జా 8. పుట్ అనదర్ స్టిక్. ఇంకొక స్టిక్ పెడితే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. 8 4 3 జా 12. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అడ్డంగా 3 కాబట్టి 4 3 జా 12. పుట్ ఫోర్త్ స్టిక్. 4గో స్టిక్ పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 4 12 కదా. 4 4 జా 16. ఇంకొక స్టిక్ పెట్టి కౌంట్ చేయండి. 4 5 జా. ఇంకొక స్టిక్ పెట్టండి. 4 6 జా. ఇంకో స్టిక్ పెట్టమ్మా. ఇంకో పెడితే 4 7 జా. పుట్ అనదర్ స్టిక్. ఇంకో స్టిక్ పెట్టాలి. మీరే పెట్టండి. 4 8 జా 32. అనదర్ స్టిక్. 4 9 జా. ఇట్లా 9 9 లో చూసుకోండి ఒకసారి. 1 2 3 9. అందుకే అడ్డమేమో నిలువేమో 4 ఉన్నాయి, అడ్డమేమో 9. 4 9 జా 36. ఇంకోటి పెట్టమ్మా. 36 40. 4 10 జా. ఇట్లా మనం బ్రూమ్ స్టిక్ చీపులు ఉపయోగించి ప్రతి టేబుల్ తయారు చేయొచ్చు. ఓకేనా? 4 టేబుల్ తయారు చేసినప్పుడు 4 స్టిక్స్ స్ట్రైట్ పెట్టాలి. 6 టేబుల్ అయితే 6 స్ట్రైట్ పెట్టాలి. ఆ టేబుల్ బోర్డు మీద రాద్దాం. సేమ్ చెప్పండి. 4 1 జా 4 2 జా 4 3 జా 4 4 జా 4 5 జా 4 6 జా 4 7 జా 4 8 జా 4 9 జా 4 10 జా. This is the method of construct the tables by using broomsticks. Next table తయారు చేద్దాం.